హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బాక్సీ కేర్ ఆఫ్ క్రికెట్. ఏమన్నా మ్యాచ్ ఐపీఎల్ 2026 పీక్ అవుతుంది. రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. నిన్న చూసుకుంటే డీసీ వర్సెస్ జీటీ, ఒక కీపర్ వల్ల మ్యాచ్ గెలిచిర్రు జీటీ వాళ్ళు. ఈ రోజు ఒక కీపర్ వల్ల వాళ్ళు మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళే స్టేజ్ నుంచి కోల్పోయారు కేకేఆర్. మ్యాచెస్ అయితే అసలు పీక్ ఉంటున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి, మస్తు మజా వస్తుంది. ఈ రోజు ముకుల్ చౌదరి 21 years old ఫ్రమ్ రాజస్థాన్, ఎంఎస్ ధోని ఫ్యాన్ అంట అతను, లైమ్ లైట్ లోకి వచ్చేసిండు. అలా రావడానికి రీజన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. ఎల్ఎస్జి బ్యాటింగ్ కన్నా ఎల్ఎస్జి బౌలింగ్ చాలా బాగా చేసింది. షమి 4 overs లో 8 economy బౌలింగ్ వేశాడు. మిడిల్ ఓవర్స్ లో చాలా కంబ్యాక్ ఇచ్చింది ఎల్ఎస్జి. దిగ్వేష్ రాటి జస్ట్ 6 అండ్ సిద్ధార్థ్ కూడా మిడిల్ ఓవర్స్ లో 8 economy వేశాడు. సూపర్ బౌలింగ్ అది. T20 క్రికెట్ లో ఈ రోజుల్లో 10 runs అనేది కామన్ అయిపోయింది. అలాంటిది 6, 8 చాలా బాగుంది. ప్రిన్స్ యాదవ్ కూడా బాగా వేశాడు. లాస్ట్ డెత్ ఓవర్స్ లో కూడా కొన్ని రన్స్ లీక్ చేశాడు, అంతేగాని చాలా బాగుంది. ఎల్ఎస్జి బౌలింగ్ లో కంబ్యాక్ ఇచ్చింది. మిడిల్ ఓవర్స్ లో పవర్ ప్లే లో డెత్ లో లీక్ అయ్యాయి రన్స్, కానీ లాస్ట్ 2 overs కూడా బాగా వేసింది ఎల్ఎస్జి డెత్ లో. అలా చేయడం వల్ల 180కే రిస్ట్రిక్ట్ చేయగలిగింది కేకేఆర్ ని. తర్వాత చేజింగ్ లోకి వచ్చిన ఎల్ఎస్జి ఎక్కడ తగ్గకుండా ఆడింది. ఒకే ఓవర్ లో ఓపెనర్ సిద్ధాన్ని కోల్పోయినా సరే గానీ బడోని మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు 40 balls 50 చేసి మంచిగా ఎల్ఎస్జిని రక్షించాడు. వికెట్స్ రప్ప కోల్పోయింది ఎల్ఎస్జి, అయినా గానీ ఒక్కడే బ్యాటర్ ఉన్నారు లాస్ట్ కి, ముకుల్ చౌదరి అని. నాన్ స్ట్రైకర్ లో అవేష్ ఖాన్ సింగిల్స్ కూడా తీయకుండా చాలా డాట్ బాల్స్ అయినాయి, సింగిల్స్ డినై చేయడం వల్ల. ఓన్లీ 6s 4s అంతే. వికెట్ కోల్పోతే అయిపోయినట్టు, ఓడిపోయినట్టే ఎల్ఎస్జి. సూపర్ ఆడిండు ముకుల్ చౌదరి. లాస్ట్ 3 overs లో 43 runs, ఓన్లీ బౌండరీ 6s తోనే గెలిపించిండు ఎల్ఎస్జిని. ఎందుకంటే అవతల నాన్ స్ట్రైకర్ వికెట్స్ లేవు, బ్యాట్స్మెన్ లేరు, ఒక్కడే లాస్ట్ ఫినిషర్, లాస్ట్ వారియర్, అతనే విన్ చేశాడు. 21 years ఏజ్ అతనికి. చాలా అంటే చాలా మెచ్యూర్ గా ఆడిండు. ఈ ఐపీఎల్ ఎంత మంది ప్రొడ్యూస్ చేస్తుంది మంచి మంచి ప్లేయర్స్ ఇండియాకి. 15 years వైభవ్ సూర్యవంశీ, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, ముకుల్ చౌదరి, స్మరణ్, అనికేత్ వర్మ, ఇంత మందిని ప్రొడ్యూస్ చేస్తుంది ఇండియా. ఇప్పుడు 3 teams వేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఒక్కొక్క టూర్ కి. అలా ఉంది టీం ఇప్పుడు. చాలా బాగుంది ఈ ఐపీఎల్. చాలా కొత్త కొత్త మందిని లైమ్ లైట్ లోకి తీసుకొస్తుంది. కేకేఆర్ మ్యాచ్ ఎక్కడ ఓడిపోయిందో అది కూడా చెప్తాను. లాస్ట్ 3 overs లో 40 runs ఉన్నప్పుడు కార్తిక్ త్యాగి చేసిండు ఆ ఓవర్. 13 runs వచ్చినాయి. తర్వాత క్యామరూన్ గ్రీన్ ఒక ఓవర్ వేసాడేమో అనుకుంటే 2 overs వేసిండు, పంత్ వికెట్ తీసిండు ఫస్ట్ ఓవర్ లో. అండ్ ఆ ఓవర్ లో 18 runs ఏమో వచ్చినాయి. తర్వాత లాస్ట్ ఓవర్ కి 14 runs అవసరం ఉంటే 14 runs కొట్టేసారు. ఫస్ట్ బాల్ అవేష్ ఖాన్ సింగిల్ తీసిండు, సెకండ్ బాల్ 6 సింగిల్. లాస్ట్ బాల్ కీపర్ చేతులకి వెళ్ళింది, రఘువంశీ చేతులకి. రఘువంశీ రిసీవ్ చేసుకున్నాక ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క సెకండ్ పాస్ అయ్యిండు రఘువంశీ, అంటే అతను ప్రిపేర్ కాలేదు. గ్లౌస్ అయితే తీసిండు కానీ త్రో వేయడంలో డిలే జరిగింది. అప్పర్ త్రో వేసిండు, వికెట్ కి చాలా వైడ్ వెళ్ళింది, కానీ బౌలర్ కి వేసిండు, వికెట్ కూడా వేయలేదు కనీసం. అబ్సల్యూట్ గా కనిపిస్తుంది కీపర్ రెడీగా లేడు ఆ బాల్ కి. షార్ట్ బాల్ వేసిండు, లాస్ట్ బాల్ మంచిగా ఎగ్జిక్యూట్ అయింది వైభవ్ ద్వారా. ఒకవేళ అది వికెట్ కి దాకుంటే కనుక సూపర్ ఓవర్ అయ్యేది. తర్వాత ఎల్ఎస్జి అండ్ కేకేఆర్ కి ఈక్వల్ ఛాన్స్ ఉండేది గెలవడానికి సూపర్ ఓవర్ లో. కీపర్ రెడీ లేకపోవడం వల్ల ఈ మ్యాచ్ పోయింది కేకేఆర్ కి. యాక్చువల్లీ గెలిచే ఛాన్స్, ఒకటే వికెట్ కావాలి కాబట్టి గెలిచే ఛాన్స్ కేకేఆర్ కి. కానీ సూపర్ బ్యాటింగ్, సూపర్ అంటే సూపర్ బ్యాటింగ్, నిజంగా చెప్తున్నా. ప్రెషర్ లకు పోకుండా ఆ ఏజ్ లో అంత మెచ్యూర్ ఇన్నింగ్స్ అంటే, అతను లైట్స్ కింద ఆడేది సెకండ్ మ్యాచ్ ఇది. ఇంతమంది క్రౌడ్ ముందల ఇంత పెద్ద ఈవెంట్ లో ఆడడం అనేది మామూలు విషయం కాదు. ప్లస్ వికెట్స్ ప్రెజర్ కూడా ఉంది అతనికి, అయినా కానీ సింగిల్ డినై చేస్తూ ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇన్నింగ్స్ ఫినిష్ చేసినాక అందరు హ్యాపీ, సంజయ్ గోయన్కా హ్యాపీ, రిషబ్ పంత్ హ్యాపీ. కేకేఆర్ బ్యాటింగ్ లో పవర్ ప్లే లో డీసెంట్ గానే స్టార్ట్ చేసింది. స్పిన్ అలర్ట్ మళ్ళీ ఫెయిల్ అయ్యిండు. అతను రీప్లేస్ చేసి ఇప్పుడు రవీంద్రనాథ్ తీసుకురావచ్చు నెక్స్ట్ మ్యాచ్ లో. వాళ్ళకి మిడిల్ ఓవర్స్ లో దెబ్బతింది కేకేఆర్. చాలా లిమిటెడ్ గా రన్స్ చేసింది, లైక్ ఓవర్ కి 6, 7. అండ్ బ్యూటిఫుల్ బౌలింగ్ దిగ్వేష్ రాటి అండ్ సిద్ధార్థ్. మిడిల్ ఓవర్స్ మొత్తం వీళ్ళే చూసుకున్నారు, మస్త్ చేసారు బౌలింగ్. అక్కడనే రిస్ట్రిక్ట్ చేయగలిగింది తక్కువ స్కోర్ కి కేకేఆర్. అండ్ ఎండ్ లో రహమాన్ పవన్ ని తీసుకురావడం ఎంత హెల్ప్ అయిందో ఇప్పుడు కేకేఆర్ కి అర్థమవుతుంది. మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం రహమాన్ పవన్ ని తీసుకురావాలని. కేకేఆర్ ఫినిషింగ్ లో రహమాన్ పవన్ అండ్ క్యామరూన్ గ్రీన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్ గా రహమాన్ పవన్ చాలా హార్డ్ హిట్టింగ్ షాట్స్ కొట్టిండు. లాస్ట్ 2 overs లో ఇంకొక 5-10 runs ఎక్స్ట్రా చేసేది ఉండే కేకేఆర్. ఒక 20 runs తక్కువనే చేసిందని చెప్పాలి. మెయిన్ గా సునీల్ నారాయణ కేకేఆర్ బౌలింగ్ లో
ఎకనామీ జస్ట్ 4 overs వేసి 13 runs ఇచ్చిండు. సూపర్. ఒకవేళ కేకేఆర్ గెలిచుంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అతనికి వచ్చేది. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ లో కూడా ఈటీ మ్యాచ్ గెలిచినందుకు రషీద్ ఖాన్ కి వచ్చింది. 4 ఎకనామీతో అతను బౌలింగ్ వేశాడు. ఈ మ్యాచ్ లో సునీల్ నారాయణ 3 ఎకనామీతో వేసింది కాబట్టి అతనికి వచ్చేది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. లాస్ట్ లో రఘువంశీ ఒక మిస్టేక్. లాస్ట్ ఓవర్ వైభవ్ అరోరాకి ఇచ్చే బదులు కార్తిక్ త్యాగికి ఇచ్చేది ఉండే రహానే. అక్కడ కొంచెం మిస్కాల్కులేషన్ అయింది రహానే ద్వారా. కార్తిక్ త్యాగి లో ఉన్నప్పుడు 6 balls లో 4 runs డిఫెండ్ చేసిండు. 6 balls లో 4 runs మామూలు విషయం కాదు. అతనికి ఇచ్చేది ఉండే. వైభవ్ అరోరా మంచినే వేసిండు. థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ మంచిగా ఎగ్జిక్యూట్ అయినాయి. యార్కర్స్ పడ్డాయి. ఒకటి స్కూప్ ఆడదామంటే వేసిండు, దొరకలేదు. కానీ ఒక్క వైడ్ యార్కర్ దొరికింది. ఈ మ్యాచ్ నుంచి టేక్అవుట్స్ ఏంటంటే ముకుల్ చౌదరి తన మీద తాను చాలా బిలీవ్ చేసిండు. నేను కొట్టగలను, నేను చేయగలను. చాలా మేనిఫెస్టేషన్ జరిగింది. అతను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కూడా నాకు ఒక్క 6 దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. నాకు కావాల్సింది ఒకటే 6, అది వైడ్ యార్కర్ లో నేను కొట్టేశాను. 7 sixes 2 fours 54 runs కొట్టిండు. ఫస్ట్ 6 అయితే రూమ్ తీసుకుంటూ ఆఫ్ సైడ్ కొడదామని. అండ్ బౌలర్ వైభవ్ అరోరా బ్యాట్స్మెన్ ని ఫాలో అయ్యిండు. కాళ్ళ దగ్గర యార్కర్ వేసిండు. జస్ట్ ఇట్లా ఫ్లిక్ అంతే, జస్ట్ ఇట్లా ఫ్లిక్ ఇచ్చిండు అంతే. యార్కర్ స్ట్రైట్ గా 6 పోయింది. సూపర్ కొట్టిండు ఆ షాట్. అండ్ కేకేఆర్ చాలా ట్రబుల్ లోకి వెళ్ళిపోయింది. అజింక్య రహానే బయటికి మంచిగా నవ్వుతూ కనిపిస్తున్నా గానీ హీస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రెజర్ ఇన్సైడ్ బికాస్ హీస్ ద కెప్టెన్. లూజింగ్ 3 matches in a row is a big thing in IPL. ఇంజురీస్ కన్సర్న్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈ మ్యాచ్ లో మాత్రం కేకేఆర్ కి ఛాన్స్ ఉంది గెలవడానికి. దే మైట్ హ్యావ్ యూస్డ్ కార్తిక్ త్యాగి. మిడిల్ ఓవర్స్ లో ఇంకొంచెం ఒక్కడే బౌలర్ మీద డిపెండ్ అయింది సునీల్ నారాయణ మీద. మిడిల్ ఓవర్స్ లో ఇంకొక బౌలర్ తక్కువ అయ్యారు వాళ్ళకి డిఫెండ్ చేసుకోవడానికి. అది రీజన్ గా చెప్పుకోవచ్చు. దానివల్ల డెత్ ఓవర్స్ లో కొట్టేసరికి 18 balls కి 43 ఉండే కదా, అది ఇంకొంచెం 50-60కి ఉండేది. మిడిల్ ఓవర్స్ లో ఇంకొంచెం రిస్ట్రిక్ట్ చేస్తుంటే ఎల్ఎస్జి వికెట్స్ త్వరగా కోల్పోయినా గానీ దే మేడ్ ద రన్స్. అది ఇంపాక్ట్ చూపించింది. అసలు ఈయన 7 అనుకున్నాం, అతను కూడా వేసిండు. వికెట్ తీసుకున్నాడు ఫస్ట్ ఓవర్ లోనే పంతుది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ కేకేఆర్ ఇన్ ద కమింగ్ డేస్. కేకేఆర్ ఇప్పటికీ ఛాన్స్ ఉంది. రిమైనింగ్ 10 matches లో వాళ్ళు 8 గెలిస్తే సరిపోతుంది. బట్ వాళ్ళు ఫస్ట్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఫిన్ ఎలాన్ ఆడతలేడు. క్యామరూన్ గ్రీన్ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. రౌమన్ పవల్ వచ్చేసాడు వాళ్ళకి. రింకు సింగ్ ఫైర్ అవ్వకపోవడం కేకేఆర్ కి పెద్ద లాస్ జరుగుతుంది ఆ మిడిల్ ఓవర్స్ లో. ఎందుకంటే అతను స్పిన్ ని బాగా ఆడగలుగుతాడు. డెత్ లో కూడా అతను ఉండాలి. లాస్ట్ వరకు అతను ఉంటే ఇంకో 20 runs యాడ్ అయ్యాయి. సో ఈ మ్యాచ్ కేకేఆర్ బ్యాటింగ్ లోనే ఓడిపోయిందని చెప్పాలి. రఘువంశీ కీపింగ్ కూడా మైండ్ లో ఉంచుకోవాలి. అది ఛాన్స్ ఉండే, చాలా ఛాన్స్ ఉండే కొట్టడానికి. అతను రెడీగా లేడు హిట్ చేయడానికి. ఒక 2 seconds గ్యాప్ ఇచ్చిండు బాల్ రిసీవ్ చేసుకున్నాక. అది దెబ్బతీసింది కేకేఆర్ సూపర్ ఓవర్ వెళ్ళనికే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ. న్యూ మ్యాచ్, న్యూ స్టార్ ముకుల్ చౌదరి టుడే. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.